Kitty Tales. ఒక చిన్న గ్రామంలో రాజు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఆటలమీద ఆసక్తి. తన పక్కన ఉన్న అడవిలో తిరగడం, పక్షులతో మాట్లాడడం అతని రోజువారీ పని. ఒకరోజు అడవిలోకి వెళ్ళిన రాజు పచ్చని పెద్ద చెట్టు కింద ఒక ఏనుగు పిల్లను చూశాడు. ఆ ఏనుగు గాయపడిపోయి బాధతో కన్నీళ్లు కారుస్తోంది. అప్పుడు రాజు, "ఏమయింది? నీకు ఎలా సహాయం చేయగలను?" అని అడగగా ఆ ఏనుగు పిల్ల మూలుగుతూ తన పాదం చూపించింది. ఏనుగు పాదం ముల్లుతో గుచ్చుకుపోయి గాయం అయ్యింది. రాజు వెంటనే దగ్గరగా వెళ్లి మెల్లగా ముల్లు తీసి నీటితో గాయం శుభ్రపరిచాడు. ఏనుగు పిల్ల ఆనందంతో తొండంను పైకి లేపి రాజును ప్రేమగా తాకింది. ఏనుగు పిల్ల, "ధన్యవాదాలు, చిన్న మిత్రమా" అని చెప్పింది. అనంతరం రాజు ప్రతిరోజూ ఏనుగు పిల్లను చూసేందుకు అడవికి వెళ్లడం మొదలుపెట్టాడు. అతని స్నేహం అడవిలోని పక్షులు, జంతువులతో పెరిగింది. "ఏనుగు పిల్ల, నీ మంచితనం వల్ల నాకు మిత్రులందరూ లభించారు. నీతో ప్రయాణం అద్భుతంగా ఉంది" అని రాజుకి చెప్పింది. ఒకరోజు అడవిలో వేటగాళ్లు వచ్చి పంజరాలతో జంతువులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. "మనం కలసి వారిని అడ్డుకోవాలి" అని రాజు తన మిత్రులైన జంతువులతో కలిసి వేటగాళ్లను భయపెట్టాడు. అందరూ కలసి కేకలు పెట్టి వారిని పారిపోయేలా చేశారు. ముగింపు: ఆ రోజునుంచి రాజు అడవికి రక్షకుడిగా మారాడు. జంతువులందరూ అతన్ని పెద్ద మిత్రుడు అని పిలుస్తూ ప్రేమ చూపించారు. నేపథ్యం: స్నేహం అనేది జాతిని, పరిమితిని దాటి మనసులను కలిపే గొప్ప అనుబంధం. Like, share and subscribe.